తెలంగాణలో రైతుల రుణమాఫీ అమలు చేసింది ప్రభుత్వం. రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమయ్యాయి. రైతులకు 1,00,000 వరకు రుణమాఫీ చేసింది సర్కార్. 11,50,000 మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమయ్యాయి. ఈ నెలాఖరులోపే 1,50,000 రుణమాఫీ చేయనుంది. తెలంగాణ వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ₹2,00,000 పంట రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేసేందుకు తీవ్ర కసరత్తు చేసింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం అనుకున్న సమయానికంటే ముందుగానే హామీని నెరవేర్చింది. రైతు రుణమాఫీకి విధి విధానాలు రూపొందిస్తూ ఇటీవల జీవో ఇచ్చిన ప్రభుత్వం తొలి విడతగా ఇవాళ ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ఇవాళ మొత్తం 11,50,000 మంది రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్ల రూపాయలు జమ చేసింది ప్రభుత్వం. 3 విడతల్లో రైతుల ఖాతాల్లో పంట రుణమాఫీ నగదు జమ చేయనుంది. ₹1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్న రుణాలను ఈ నెలాఖరులోపు విడుదల చేయనుంది. ఆగస్టు మొదటి వారంలో 2,00,000 వరకున్న రుణాలను మాఫీ చేయనుంది. పాస్బుక్ ఆధారంగానే రైతు కుటుంబానికి ₹2,00,000 పంట రుణం మాఫీ స్కీమ్ అమలవుతుంది. రేషన్ కార్డు లేకున్నా రైతు పంట రుణాలను మాఫీ చేస్తారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులుండగా 70 లక్షల మంది రైతులకు పంట లోన్లున్నాయి. తెలంగాణలో రైతుల రుణమాఫీ అమలు చేసింది ప్రభుత్వం. రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమయ్యాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, రైట్, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం 2,00,000 రుణమాఫీకి భాగంగా ₹1,00,000 ఇప్పటికే రైతుల ఖాతాలోకి పడిపోయాయి. 11,08,000 మంది రైతుల ఖాతాలోకి 6,098 కోట్ల రూపాయలు జమయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రైతుల మాఫీ చేస్తుందా లేదా అనేటువంటి చర్చని కూడా ప్రతిపక్షాలు చేశాయి. వీటన్నింటినీ తలదన్నేలాగా తెలంగాణలో ప్రభుత్వం ఈరోజు కొద్దిసేపటి క్రితమే రైతుల ఖాతాలోకి 6,098 కోట్ల రూపాయలని పోగు చేసింది. ఆ అకౌంట్లోకి వేసేసింది. అలాగే రైతులకు ఏదైతే డిక్లరేషన్ రూపంలో రాహుల్ గాంధీ మాట ఇచ్చినటువంటి మాటని రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేసినటువంటి నేపథ్యంలో ధన్యవాదాలు తెలుపుతూ కొద్దిసేపటి క్రితమే మంత్రులంతా కూడా ఒక తీర్మానం చేశారు. రైతు వేదికల నుంచి కూడా తీర్మానాలు చేసి సోనియా గాంధీకి పంపించారు. దీనికి కొనసాగింపుగా రైతులందరితో వరంగల్లో 5 లక్షల మంది రైతులతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో రైతులంతా కూడా 1,00,000 లోపు రుణం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఈ నెలాఖరి వరకు 1,50,000 లోపు రుణాలు ఉన్నటువంటి వాళ్ళందరి ఖాతాలో డబ్బులు పడతాయి. ఆగస్టు మొదటి వారంలో పూర్తి మొత్తంలో 2,00,000 లోపు ఎంతవరకు రుణాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మాఫీ కాబోతుంది. ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి మనతో ఉన్నారు. ఆయన ఏమంటారు, అసలు ప్రభుత్వం పనితీరు మీద అలాగే డబ్బులు పోగే చేస్తుందా లేదా అనే వచ్చే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2,00,000 రుణమాఫీకి ప్రభుత్వం ముందడుగు వేసింది. అడుగుదాం మధు యాష్కి గారు, రైతులు అంటే కాంగ్రెస్ వచ్చిందంటే రైతులకు ఏదో ఒక చేస్తుంది అనేటువంటి ఒక భరోసా ఉండేది. కాంగ్రెస్ తెలంగాణలో ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఇచ్చిన తర్వాత 2,00,000 మాఫీ ఇస్తామంటే ఎప్పుడు నమ్మలేదు. కానీ మొన్న నమ్మారు, దాన్ని ఈరోజు అమల్లోకి తీసుకొచ్చారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? నేను రాజకీయాలకు రావడం కూడా మాసారెడ్డి మండలం రైతు చనిపోయిన దాంతో ఒక తెలుగువాడిగా విదేశాల్లో ఉన్నప్పుడు దానికి చెల్లించి అప్పుల బాధ ఎంత ఉంటుందని సొంతంగా చూసింది. కాబట్టి రైతులు ఆదుకోవడానికి కొరకు నేను మాసారెడ్డి మండలంలో రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. నేను ఎంపీ అయినాక కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యూపీఏ టైంలోనే సోనియా గాంధీ గారి నాయకత్వం మన్మోహన్ సింగ్ గారు 74,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు కూడా రైతు రాజుగా రైతుల ప్రభుత్వం నడిపే వ్యక్తిగానే గుర్తింపు పొందినాడు. రుణమాఫీ ఇవ్వడమే కాకుండా అప్పుడు అదనంగా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాలకు కూడా వారు ఇవ్వడం జరిగింది. జవాబుదారీగా పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఉంది. రైతుల కొరకు పనిచేసే పార్టీ గుర్తింపు ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా రైతు కుటుంబం వచ్చిన వ్యక్తిగా తను కూడా స్వతహా ఒక రైతు కాబట్టి అతను గుర్తించగలిగినాడు.
రాహుల్ గాంధీ గారితో మేము మొట్టమొదటి సభ ఏర్పాటు చేసింది వరంగల్ రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పినాం. ఇదే హరీష్ రావు ఏం మాట్లాడినాడు, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు గిట్ట రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేసి రాజకీయాలు తప్పుకుంటానని చెప్పి మాట్లాడిన వ్యక్తి. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రచారం చేస్తూ మనటి లోక్సభ ఎన్నికలలో ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు. ఇవాళ హామీ ఇచ్చినట్టుగానే రాహుల్ గాంధీ గారి హామీని నిలబెట్టుకుంటూ గాంధీ యొక్క నాయకత్వం అని అంటే సోనియా గాంధీ గారు ఎట్లా తెలంగాణ ఏర్పాటు చేసినదో రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చిన హామీని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు మొన్నటి నూతన సంవత్సరం లేక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా సోనియా గాంధీ గారు శుభాకాంక్షలు తెలుపుతూ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నానని చెప్పినది. వాళ్ళు పదే అదే ఆదేశిస్తూ ఉంటారు. అందుకే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది ఏకకాలంలో అన్నదాతలని ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నదానికి నిదర్శనం. గ్రౌండ్కి వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని రైతు వేదికల వద్ద ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రభుత్వం అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణాల్ని మాఫీ చేయడానికి సంబంధించి జనంలోకి ఎట్లా తీసుకెళ్లబోతున్నారు? ఇది చాలా పండుగ చేసుకునే లాంటి దినం. ఎందుకంటే అప్పులతోటి అన్నదాతల కుటుంబాలు అనాథలైపోతూ ఉన్నారు, ఆత్మహత్యలతోటి విసిగి వేసారిపోయి. నరేంద్ర మోదీ గారు ద్విగుణీకృతం చేస్తాను, ఎంఎస్పీ డబుల్ చేస్తానని చెప్పి మాటిచ్చి మోసం చేసినాడు. జాతీయ స్థాయిలో కొత్త రైతు చట్టాలు తీసుకొచ్చి నడ్డి విరగొట్టే ప్రయత్నం చేసినాడు. రైతు తిరుగుబాటుతోటి వెనుదిరిగినాడు. చంద్రశేఖరరావు రుణమాఫీ చేస్తానంటూ చెప్పి 2 సార్లు మోసం చేసిన వ్యక్తి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 31,000 కోట్ల వరకు అప్పులో ఉన్న రాష్ట్రాన్ని అప్పు తీసుకొచ్చినా సరే పేదోని కడుపు నింపాలని చూసినాడు తప్ప కల్వకుంట కుటుంబం లాగా తన కుటుంబాన్ని తన కుటుంబ సభ్యుల కడుపు నింపే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు. అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఒక పండుగ లాంటి దినం. ఈ అప్పులతోటి మీ కష్టాలు తీరుతాయి, కొత్త రుణాలు తీసుకొచ్చి పంట మంచిగా పండించుకోగలుగుతారు, మీ కుటుంబ పిల్లలని చదివించుకోగలుగుతారు. అందుకే ఇవాళ యావత్ తెలంగాణ సమాజం హర్షించాల్సింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు దిమ్మదిరిగే లాంటి ఈ యొక్క చర్యను చూసి మీరు ఓటు ఏడ్చడం మానుకొని మంచి కార్యక్రమం కదా ప్రభుత్వానికి మద్దతు తెలపండి, స్వాగతించండి. అంటే ఈ రైతుల విషయంలో హామీ ఇచ్చారు 2 లక్షలు, రేపు ఆగస్టులో నెరవేరబోతున్న ఆగస్టు మొదటి వీక్ వరకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఇమ్మీడియట్గా ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయి, రుణమాఫీ అంటే ఇచ్చారు కానీ మిగతా హామీని నెరవేర్చండి అని. హరీష్ రావు కూడా రైతు రుణమాఫీ కాదు 6 హామీలు కూడా అమలు చేయండి అని చెప్పేసి అప్పుడు రాజీనామా చేస్తానని చెప్తున్నారు. అబద్ధాలు మాట్లాడే హరీష్ రావు గారు కానీ వాళ్ళ మామగారు పదే తల నరుక్కుంటా అని చెప్పినాడు. దళితుల ముఖ్యమంత్రిని చేస్తానని వీళ్ళకి ఎన్నో మాటలు చెప్పి. కాంగ్రెస్ పార్టీ అంటేనే విశ్వనీయత, జవాబుదారీతనం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ప్రతి 6 గ్యారెంటీలు అమలు చేయడం కాకుండా ఇంకా కొత్త స్కీములు కూడా తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. నిన్న ఉదయం కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, రేవంత్ సర్కారు మళ్లీ రైతుల్ని మోసం చేసింది, రైతు బంధు డబ్బులు వేయకుండా ఆ డబ్బుల్ని రైతులకు రుణమాఫీ అని చెప్తుంది, ఇది కూడా నయవంచనే అని చెప్పి. ఆ ట్విట్టర్ టిల్లుకి అసలు వ్యవసాయం అంటేనే తెలియదు. సిరిసిల్ల చేనేత కార్మికులు ముంచినాడు. వాళ్ళయ్యే ఫామ్ హౌస్ పెట్టుకొని నాలాగా టోపీ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. కానీ ప్రజలకు టోపీ పెట్టి తను మాత్రం టోపీ పెట్టుకుని తిరుగుకుంటూ రాజులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తమ్ముడు ట్విట్టర్ టిల్లు గారు రేవంత్ రెడ్డి గారు సామాన్య రైతు కుటుంబీకులు వచ్చినాడు, కష్ట నష్టాలు తెలిసినోడు. నీలాగా పైకి ప్రైవేట్ విమానాలు తిరుగుతూ మాట్లాడే వ్యక్తి కాదు. ఆ ట్విట్టర్లో ట్వీట్ చేయడం మానుకొని సిరిసిల్లాకి వెళ్ళి రైతులని, చేనేత కార్మికులను, చచ్చిపోయే వాళ్ళకి నీవు అక్రమంగా సంపాదించి చూడు కోట్లాది, అందులోకెళ్ళి ఒక 1% ఈ తమ్ముడు, అప్పుడు హర్షిస్తాం. మొత్తానికి రైతులకి కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం జరిగింది. మీకు రైతులకు ఇచ్చినటువంటి మరొక హామీ ఉంది, రైతు పండించినటువంటి ప్రతి క్వింటాల్ కొంటామన్నారు, కొంటున్నారు, కానీ బోనస్ ఇస్తా అన్నారు. దానికి సంబంధించి ఎట్లా యాక్షన్ ప్లాన్ ఏమైంది? అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాం. గతంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బఘేల్ యొక్క ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఇక్కడ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. చేసి చూపిస్తాం కూడా. 500 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మిగతా పంటలకు కూడా రైతు డిక్లరేషన్లో రేట్లు కూడా ఇవ్వడం జరిగింది.
అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసి తీరుతుంది ఈ ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఇది కాంగ్రెస్ నాయకులు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం అది తక్కువ కాలంలోనే రుణమాఫీని అమలు చేయడానికి సంబంధించి కసరత్తు చేసినటువంటి అంశం మీద వరంగల్లో సభకు సంబంధించి పార్టీలో మరోసారి చర్చించి సభ వేదిక ఎక్కడ ఇలాంటి అంశాలన్నిటి కూడా క్లారిటీ రాబోతుంది. ఎల్లుండి ఢిల్లీకి సీఎం అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వెళ్తున్నారు. తేదీ కూడా ఖరారు కాబోతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.